దేవునికి మహిమ కలుగును గాక. నేటి వాక్య ధ్యానం కొరకు యెహెజ్కేలు గ్రంథం 47వ అధ్యాయం. ఈ అధ్యాయంలో అనేకమైన ఆధ్యాత్మికమైనటువంటి పాఠాలు పొందుపరచడం జరిగింది. ఈరోజు ఆ ఆధ్యాత్మికమైనటువంటి పాఠాలు మన ఆత్మీయ ఎదుగుదలకు, మన విశ్వాస జీవితానికి మరింత ముందుకు నడిపించుట కొరకై ప్రభు సిద్ధపరిచారని నేను భావిస్తూ ఉన్నాను. ఇక్కడ ఒక నది కనబడుతోంది. ఈ నది దేవాలయము ద్వారబంధం దగ్గర ప్రారంభించబడి అది విస్తారముగా మార్చబడిన ఒక అద్భుతమైనటువంటి నదిగా మారిపోయింది అని ఈ మొదటి వచనం నుంచి 12 వచనాల వరకు చదివితే దాని యొక్క వివరణ చాలా సుస్పష్టంగా మనకు కనబడుతుంది. దేవాలయము తూర్పు ముఖమును ఉందట. ఆయన చూస్తూ ఉన్నాడట. గడప క్రింద నుండి నీళ్లు ఉబికి తూర్పుగా పారుతున్నాయట. ఆ నీళ్లు బలిపీఠమునకు దక్షిణముగా మందిరపు కుడి ప్రక్కను క్రింద నుండి పారుతూ ఉండడం బాగా గమనిస్తున్నాడు ఆయన. ఈ నీళ్లు ఆ గడప దగ్గర నుంచి ప్రారంభించబడ్డాయి అని చెప్పబడింది. ఇది తూర్పు ముఖంగా ఉంది అని కూడా వివరించబడింది. గడిచినటువంటి దినాల్లో తూర్పు ముఖముగా ఉన్నటువంటి దేవాలయపు ఆవరణములోనికి, దేవాలయములోనికి ప్రవేశించాలి అని అంటే కేవలం తలుపులు తీయబడినటువంటి సమయం ఏంటి అని అంటే విశ్రాంతి దినాన్న, రెండవది అమావాస్య దినాన్న మాత్రమే తలుపులు తీయబడాలి అని ప్రభువారు వేంచేసే దారి అది. ఆ యొక్క మార్గం గుండా ఆయన లోపలకు మందిరములోనికి ప్రవేశిస్తాడు అని. అంటే మందిరములోనికి అడుగు పెట్టిన ఆ స్థలం ఎంత శ్రేష్టమైనది అనంటే ఆయన మందిరము లోపల అడుగు పెట్టిన ఆ స్థలం నుంచే ఆ నీటి ప్రవాహము రావడం మనం గమనిస్తాం. శారీరకంగా, ఆధ్యాత్మికంగా ఏ విధమైన దీవెనలకైనా మూలం దేవాలయములో నివసించబోయే దేవుడే అనేది మనకి అర్థమవుతుంది. మన ఆధ్యాత్మికమైన జీవితంలో లేకపోతే భౌతిక జీవితంలో కలగబోతున్న ప్రతి మేలుకు కారణం దేవుడే. అందుకే ఆయన అడుగు పెట్టిన ఆ స్థలం మొదలుకొని అద్భుతమైనటువంటి నీటి ప్రవాహము మనం గమనించగలుగుతాం. ఈ నీటి ప్రవాహం గురించి 3 రకాలైనటువంటి పండితుల అభిప్రాయాల్ని మీకు తెలియచేస్తాను. మొట్టమొదటిది, 1000 ఏండ్ల పరిపాలన కాలంలో ఇశ్రాయేలు దేశంలో గొప్ప మార్పులు సూచించే అక్షరార్థమైనదని కొంతమంది భావిస్తున్నారు. రెండోది, ఇది కేవలం ఆధ్యాత్మికమైన పాఠాలను బోధించే సంకేతక రూపమని, అలాగున్న ఒక నది మాత్రమేనని, అక్షరాల దీనికి ఎలాంటి నెరవేర్పు ఎప్పుడు ఉండదని భావిస్తున్నారు. మూడోది, ఈ యొక్క వర్ణలో అక్షరాల చిహ్నంగాను 2 అర్థాలు ఉన్నాయంటున్నారు. అదేంటి అనంటే భవిష్యత్తులో ఉండబోయే అసలైన నది ఏదో ఉంది అని, అంతేగాక దాని ద్వారా ఆధ్యాత్మికమైన పాఠాలు కూడా నేర్చుకోవలసి ఉంటుందని పండితులు అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనా ఈ యొక్క మూడోదే సరి అయినది అని భావించవచ్చు. ఎందుకనంటే రాబోయే దినాల్లో అలాంటి కార్యం ఏదైనా నది
ప్రారంభించబడవచ్చు, లేకపోతే ఇది ఆధ్యాత్మికమైన పాఠాలు నేర్చుకోవడానికి ఉపయోగమైన అయి ఉండొచ్చు. ఈ సూచనలన్నీ ఖచ్చితంగా జరుగుతాయి. మనం కొంచెం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. గడిచిన కొన్ని నెలల క్రిందట ఇశ్రాయేలు దేశపు అరణ్యములో అనుకోని విధంగా ఎక్కడి నుంచో ఒక ప్రవాహం వచ్చినట్లుగా ఆ ఇసుక తన్నెల మీద ప్రవాహం ప్రారంభించబడింది. అది ప్రారంభించబడి సామాన్యంగా ఉంది అని అంటే సామాన్యంగా లేదు, విస్తారమైనటువంటి జలమయముగా మారిపోయింది. మరీ గొప్ప విచిత్రం ఏంటంటే దానిలోనికి విస్తారమైన చేపలు వచ్చి చేరాయి అని. ఈ సూచన, ఈ యొక్క పోలిక దాని కొరకు అయి ఉండొచ్చు, ప్రభు రాకడను సూచిస్తూ కూడా ఉండవచ్చు. పండితుల అభిప్రాయాలు అప్పుడు ఉంటే నేటి దినాల్లో నెరవేర్పు మరొక విధానంలో ఉండవచ్చు. మనం ఒకటి గమనించాల్సింది ఏంటి అంటే, దేవుడు ఏదైనా పరిశుద్ధ గ్రంథంలో రాయించాడు అని అంటే ఒకటి ఆత్మీయ పాఠాలు నేర్చుకోవటానికి, రెండోది రాబోయే దినాల్లో జరగబోతున్న సంగతులను తెలియచేయడానికి అనేది మాత్రం ఖచ్చితంగా మనం గమనించాలి. ఏదేమైనా మన ఆత్మీయ మేల్కొల్పును ఆయన సిద్ధపడమని చెబుతున్న పరిస్థితిని మనం తలపోసుకోక తప్పదు. అందుకే ఇక్కడ ఒక విషయాన్ని చెప్తున్నారు. ఏంటి అనంటే, ఆ దేవాలయపు గడప దగ్గర ప్రారంభించబడినటువంటి నీళ్లను కొలవు అని. కొలిస్తే 1000 మూరలు కొలిచినప్పుడు అదేమైందట? చీలమండలంలోతో వచ్చిందంట. మరొక 1000 మూరలు కొలవమన్నప్పుడు అది మోకాళ్ళు లోతు వచ్చిందట. మరొక 1000 మూరలు కొలవమన్నప్పుడు అది నడుము వరకు వచ్చింది. మరి కొంచెం కొలిచిన 1000 మూరలు కొలిచేటప్పటికి అది దాటలేనంత లోతైనంతగా, ఈదగలిగినంతగా లోతైపోయింది. అంటే ప్రారంభించబడినటువంటి ఆ నీటి ప్రవాహము ఒకేలాగా లేదు. పారే కొలిది, ఎదరికి వెళ్లే కొలిది లోతు కనబడుతోంది. 1000 మూరలు అనంటే 450 మీటర్లు. నీరు జీవాన్ని సూచిస్తుంది. ఆధ్యాత్మికంగా ప్రతి ఒక్కరూ జీవము కలిగిన వారిగా ఉండాలి. ఆత్మీయంగా మరింత లోతుగా గనుక మనం ధ్యానం చేస్తే, మందిరములో గడప దగ్గర ప్రారంభించబడిన నీళ్లు 1000 మూరలకి 1000 మూరలకి దాని లోతు మార్పు చెందడం గమనిస్తాం. మందిరము లోపల నుంచి వస్తున్న నీళ్లు అలాగున కనబడితే, మందిరంలో అడుగుపెట్టి మరలా ప్రభు ప్రసన్నతతో బయటకు వస్తున్న ప్రతి క్రైస్తవుడు, ప్రతి క్రైస్తవురాలు యొక్క ఆత్మీయ అనుభవం ఎలా ఉండాలంటే, క్రీస్తులో లోతైన అనుభవంలోనికి నడిపించబడాలి. భక్తిలో మరింత చేరువై మరింత లోతుగా ఉండాలి. రోజు రోజుకి నీ అనుభవాల విధానాల్లో ఎంతో మార్పు ఉండాలి. మరి నీవు ఆయనలో నడుస్తున్న విధానము ఎలా ఉంది? నీ పాదాలు ఆయన కొరకు పరిగెత్తేటట్లుగా శీలమండలాలు కదిలించబడుతూ ప్రభు సన్నిధిలో ప్రయాసపడేటువంటి వ్యక్తిగా ఉండాలనేది మొదటి సూచన. రెండోది, మోకాళ్ళ లోతు అనగా మోకాళ్ళ అనుభవాన్ని నువ్వు కలిగి ఉండాలి. మందిరానికి నడిపించబడిన నీవు మోకాళ్ళ అనుభవం కలిగి ఉండగలిగితే దేవుని ప్రత్యక్షత, దేవుని ప్రభావము, దేవుని స్వరాన్ని వినే భాగ్యాన్ని పొందుకోగలుగుతాం. నేటి దిన క్రైస్తవులు గాని, దేవుణ్ణి నమ్ముకున్నామని చెప్పుకునేవారు గాని ఈ అనుభవాన్ని బొత్తుగా కోల్పోయారు. ప్రార్థన చేయడానికి కూడా మోకరించలేనటువంటి పరిస్థితులకు వచ్చేశారు. నామకార్థంగా చిన్న మాట ప్రార్థన, అది కూడా సతికిలు పడి కూర్చొని, ఇంకా చెప్పాలంటే పడుకునే ప్రార్థన చేసే మహా దరిద్రమైన వారు కూడా కనబడుతుంటారు. ప్రతి ఒక్కరూ, ప్రతి ఒక్క మోకాలు యేసుక్రీస్తు నామమున వంగాలని ప్రభు సెలవిస్తున్నాడు. మరి ఆయన వాక్యం, ఆయన మాట నెరవేర్పు కొరకు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఆయన నామములో మోకాళ్ళు వేయాల్సిన వారే ఉన్నారు కదా. ప్రార్థించిన ప్రతి పర్యాయము మోకాళ్ళ మీదే ప్రార్థన చేయాలి.
అమ్మో నా భార్య శరీరం మోకాళ్ళ మీద ఉండలేకపోతుంది అనంటే శరీరాన్ని తగ్గించుకుని మోకాళ్ళ మీద ఉండటానికై ప్రయత్నం చెయ్యి. అంతే తప్ప నీకు ఇష్టం వచ్చినట్లు కూర్చొని ప్రార్థన చేస్తే ఆత్మీయ అనుభవంలోనికి నడిపించబడలేవు. మోకాళ్ళ మీద ప్రార్థన చేసినప్పుడు కలిగినటువంటి ఆ ప్రభావాన్ని అనుభవపూర్వకంగా నువ్వు గమనించవలసిన వ్యక్తిగా ఉన్నావు. నడుము లోతుకి నీళ్లు వచ్చాయి అనంటే ప్రభువులో ముందుకు సాగే అనుభవాలు ఉండాలి. అవసరమైతే ఆయన కొరకు దేన్నైనా త్యాగం చేయటానికి, ప్రాణమైనా పెట్టేంత పరిస్థితికి వెళ్ళటానికి నేను ప్రభువులో ఉన్నాను అని ఒక నిర్ధారణకు నువ్వు రావలసిన వ్యక్తిగా ఉన్నావు. మరింత ముందుకు సాగగలిగితే లోతైన అనుభవంలోనికి వెళ్ళాల. దాటలేనంత, ఎదవలసినంత లోతొచ్చేసిందట. ఇక నా జీవితము ప్రభువులో అలాగూ తేలి ఆడిన పరిస్థితి ఉంది. ఇక నేను అనేది నేను లేను, ఇక బ్రతుకుతున్నది నాలో క్రీస్తే అనే అంత ఆత్మీయ లోతులోనికి వెళ్ళిపోవాలి. చాలా మంది శీలమండలం లోతులోనే మందిరానికి వచ్చి వెళ్లే అనుభవాలు ఉన్నాయి తప్ప మోకాళ్ళ అనుభవంలోనికి రాలేకపోతూ ఉన్నారు. ఆయన కొరకు త్యాగపూరితమైన మనసులు కనబడట్లేదు. ఆయన కొరకు అవసరమైతే ప్రాణం పెట్టే అన్న నేను ఆయన కొరకు బ్రతుకుతాను, లేకపోతే ఈ లోకాన్ని విడిచిపెడతాను నా ప్రభు కొరకు అనేటువంటి అంత నిర్దిష్టమైనటువంటి విశ్వాసాన్ని కనపరచలేకపోతున్నారు. ఇది చాలా విచారింపదగ్యం. అందుకే ఈ రోజు నుంచి నీ ఆత్మీయ స్థితిని మెరుగుపరుచుకోవటానికై ప్రయత్నించే. ఆ తర్వాత ఆ నీళ్లు ప్రవాహం అలాగూ వెళ్ళగా ఒక పెద్ద నది అయిపోయిందట. ఆ నది తీరాన రెండు ప్రక్కల విస్తారమైనటువంటి చెట్లు కనబడుతూ ఉన్నాయి. ఆ నీళ్లు ఉబికి ఆ ప్రదేశం అంతా కూడా సముద్రంలోనికి పడేటట్లుగా మారిపోయింది. ఆ సముద్రంలో పడుతున్నప్పుడు ఆ నీళ్లు ఏమవుతున్నాయట, సముద్రంలో ఉన్న నీళ్ళట మంచినీళ్లుగా మారిపోతున్నాయి. ఇంతకు ముందు సముద్రంలో ఉన్న నీళ్లు చెడిపోయినవిగా, పనికిరానివిగా ఉన్నాయి, కానీ ఈ నీళ్లు అందులో పడిన తర్వాత మొత్తం శ్రేష్టంగా మారిపోతూ ఉన్నాయి. ఇంతకు ముందు అక్కడ ఏ జలసరాశులు అనగా ఏ చేపలు బ్రతకలేదు, కానీ ఈ నీళ్లు పడిన తర్వాత అవి బ్రతకబోతున్నాయి. ఇది దేని కొరకు చెప్పబడుతుంది అనంటే మృత సముద్రం గురించి చెప్పబడుతుంది. మృత సముద్రం నేటి దినాల్లో ఎలా కనపడుతుందంటే ఏ చేపలు లేని బాగా ఉప్పుదానం, లవణం ఎక్కువైన పరిస్థితి కనపడుతుంది. అందులో కనుక మనం దిగితే ఎట్టి పరిస్థితుల్లో ములగం, నీటిలో తేల్తాం. అంత లవణం ఎక్కువగా ఉంది, అంత ఉప్పు శాతం ఎక్కువగా ఉంది. అది లోపలికి మన మొలగనీదు. ఏదో నీటిలో ఈత కొడుతున్నవో అనువలే ఆ నీళ్లలో తేలే పరిస్థితి. అది మృత సముద్రం యొక్క గొప్పతనం. అయితే రాబోయే దినాల్లో ఆ ప్రవాహం మందిరం దగ్గర నుంచి ప్రారంభించబడి నదిలో నుంచి ఈ మృత సముద్రంలో కలిసిపోయినప్పుడు మృత సముద్రం మంచినీళ్ళుగా మారిపోద్దట. మంచినీళ్ళుగా మారిపోవడం మాత్రమే కాదు, ఇప్పుడు చేపలు బ్రతకడానికి వీలు కాకుండా ఉన్నటువంటి ఆ సముద్రం చేపల నివాసం ఉండటానికి, అది కూడా సకల జలసరాశులన్నీ కూడా ఏ ఒక్క జాతి కూడా అని తీసిపారే అన్ని రకాల జాతులు అందులో బ్రతుకుతాయి. అలాగే నేను మృత సముద్రం కొరకు కార్యాన్ని చేయబోతున్నాను అన్నాడు ప్రభు. సెలవైతే రాబోయే దినాల్లో ఇది తప్పకుండా జరుగుతుంది. ఇది దైవ వాక్య ప్రవచనము. ఇక అటు ఇటు ఉండేటువంటి చెట్ల గురించి చెప్తున్నాడు. అదట నెలకి కాపు కాసేస్తుందట. ఎంత శ్రేష్టమైనవిగా ఉన్నాయంటే నీటి కాలువ వారన నాటబడిన చెట్లలాగా ఉన్నాయి గనుక అవి నెలకి కాపుగా వస్తున్నాయి. ఈ రోజున దేవుని సన్నిధికి వస్తున్న నీవు ఆయనలో గనక, ఆయన ఒడ్డున గనక ఉండగలిగితే నీలో నెలలోనూ మార్పు కనబడాలి. మందిరానికి వస్తున్నావు కానీ నీటిలో ఉన్న ఆ యొక్క ప్రభావాన్ని, సాంద్రతను నువ్వు గమనించలేని వ్యక్తిగా ఉన్నావు.
కీర్తనకారుడు మొదటి అధ్యాయంలో ఇలా సెలవిస్తున్నాడు, దివరాత్రము ధర్మశాస్త్రమును ధ్యానించేవాడు ధన్యుడు, అతడు నీటి కాలువ ఓర నాటబడిన వాడై తగిన కాలమందు ఫలమిస్తాడు, ఆకు వాడకుండా తగిన కాలంలో ఫలమిస్తాడు అని. ఇక్కడ అదే కనబడుతా ఉంది. ఏటి ఒడ్డున ఉన్నటువంటి చెట్లు నెల నెలకి కాపు కాస్తున్నాయట. అంత మాత్రమే కాదు, ఆ ఆకులట ఔషధంగా ఉన్నాయి. ఎంత శ్రేష్టమైన ధన్యకరమైన అనుభవం ఇది. దేవుని బిడ్డగా నీవు దేవుని సన్నిధిలో గనక కొనసాగుతూ ఉండగలిగినప్పుడు నీవు నెల నెలకి నీలో మార్పులు కనబడతాయి, నీ కుటుంబంలో మార్పులు కనబడతాయి. సంవత్సరాల తరబడి మందిరానికి వెళ్తున్నానని చెప్పుకుంటున్న నీవు ఏమాత్రం మార్పు లేదు అనంటే నువ్వు నాటబడిన అనుభవంలో లేవు, ఏటు ఒడ్డున లేక దూరంగా ఉన్నావు. దేవునికి దూరంగా ఉన్నావు కనుక నీలో ఆ ప్రభావం పనిచేయటం లేదు. ఈ నీటి యొక్క సాదృశ్యం ఏంటి అనంటే జీవజలం అనగా దేవుని వాక్యం. ఈ దేవుని వాక్యం నీలో ప్రవహించలేదు గనుకనే, దేవుని మందిరానికి వెళ్తూ దేవుని వాక్యాన్ని నీలోనికి స్వీకరించటం లేదు గనుకనే ఆ ప్రభావములు నీలో చూడలేకపోతున్నావు. ఇక మీద నుంచైనా దేవుని వాక్య ప్రభావాన్ని నీలో ఉంచుకోగలిగితే నీవు కూడా మార్పు కలిగిన వ్యక్తిగా, ఫలములు కలిగిన వ్యక్తిగా, ఇతరులకు ప్రయోజనకరమైన వ్యక్తిగా తప్పకుండా దేవుడు నిన్ను మార్చేస్తాడు. ఆయన వాక్యం ఎప్పుడు నిరర్ధకం కాదు, ఆయన ఉద్దేశాలు ఎప్పుడు వ్యర్థం కాదు. నీ జీవితంలో నెరవేర్పు కొరకై నీ హృదయాన్ని పరిపూర్ణంగా దేవునికి అప్పగించేశాయి. ఆ తర్వాత సముద్రం అంతా, మృత సముద్రం అంతా ఒక శ్రేష్టమైనదిగా మారిపోతుంది. ఎంత ధన్యకరమైన సమయం అది. అలాంటి అనుభవంలోనికి నువ్వు కూడా నడిపించబడాలి. ఇది దేవుని ఉద్దేశం. రెండో సందర్భం ఇందులో కనపడుతుంది ఏంటంటే, ఇశ్రాయేలు ప్రజలకు వాగ్దాన దేశాన్ని పంచిపెట్టడం కనపడుతోంది. ఇశ్రాయేలీలు ఆ వాగ్దాన దేశాన్ని విభాగించుకుంటున్నారు. ఈ 13వ వచనం నుంచి 48వ అధ్యాయము 29వ వచనం వరకు ఇశ్రాయేలు దేశం యొక్క పంపకాలు కనబడతాయి. దేశం సరిహద్దు గురించి, ఇశ్రాయేలు గోత్రాలు, ఒక్కొక్క దానికి చెందవలసిన భూభాగాల గురించి ఈ యొక్క వచనాల్లో వివరం కనపడుతుంది. ఇది కూడా ఓ దర్శనమే. ఈ దర్శనంలో ఎలాంటి అక్షరార్థమైన నెరవేర్పు ఉండకుండా ఈ వివరాలు చెప్పేందుకు వాడబడిన భాష వింతగానే అనిపిస్తుంది మనకి. ఎందుకంటే ఇది ఎప్పుడో జరిగిపోయిన విషయాన్ని మరలా వారికి గుర్తు చేస్తున్నాడు ప్రభు. మనం దీని నుంచి ఏమి ఆత్మీయ పాఠాన్ని తెలుసుకోగలుగుతాం అంటే, మనం ప్రభువులో విభాగించబడిన వారై సమస్తము కూడా ప్రభువుకి అంకితము చేయగలిగిన వారుగాను, మనం ఉండే ప్రదేశాలు ప్రభు వారి వలన కలిగినవి అని, మనం ఉండే ప్రాంతాలు ప్రభు మహిమ చేత నింపబడటానికై ప్రయత్నం చేయవలసిన వారుగా ఉన్నాం. ఎవరు ఏ ప్రాంతాల్లో నివాసాలు ఉంటున్నారో ఆ ప్రాంతాలు క్రీస్తు కొరకు సంపాదించవలసిన వారుగా ఉన్నారు. మరి నువ్వు ఏ ఊర్లో ఉంటున్నావు? ఏ యొక్క పేటలో ఉంటున్నావు? ఏ ప్రాంతంలో నివాసం ఉంటున్నావు? ఎలాంటి ప్రజల మధ్యలో ఉంటున్నావో ఆ స్థలాల్లో క్రీస్తు కొరకు సాక్షివై అనేక మందిని ప్రభు దగ్గరికి నడిపించటానికి ఒక రక్షణ సువార్తగా నీవే వారి మధ్యలో ఉండాల. అందుకే నీకు ఆ భాగాన్ని దేవుడు అప్పగించాడు. వినేవారుగా కాక విని పాటించేవారుగా గనక ఉండగలిగితే ప్రభు రాజ్య సువార్త విషయమై అనేక మంది పట్టుబడి ప్రభుకి అంకితమవుతారు. అలాగున నీకు దేవుడు అప్పగించినటువంటి ఆ ప్రాంతాల్లో ఆయన కొరకు పని చేయగలిగిన వ్యక్తిగా ఉండాలని సేవకునిగా తెలియచేస్తున్నాను.
దేవుడి రోజు నీ ఆత్మీయ అనుభవంలో మరింత లోతుకి నడిపించబడగలిగినప్పుడు తర్వాత నీవు దేవుని కొరకు పని చేయాలనే ఆరాటం ఉంటుంది. నీవు దేవుని మందిరానికే సరిగా నడిపించబడక ఆత్మీయ అనుభవంలో మోకాళ్ళు అనుభవాల్లోకి రాకపోతే ఇక దేవుని కొరకు బ్రతకాలి, ఆయన కొరకు చనిపోవాలని అంత ఎక్కడ నీకు ప్రయత్నం కలుగుతుంది? ఆ తర్వాత కదా ఆయన పని చేయగలుగుతావు. లేకపోతే సతికిల పడిపోయిన జీవితం అయిపోద్ది. అలాగే ఎన్నడూ ఉండకుండా ఆయన కొరకై ముందుకు సాగుట కొరకై ఆయన సహాయాన్ని కోరు. ప్రభు నీతో ఉంటాడు, నిన్ను బలపరుస్తాడు. ఆయన రాజ్య వ్యాప్తి కొరకు ఒక ఘనమైన పాత్రగా నిన్ను వాడుకుంటాడు. అటు ధన్యత భాగ్యం ప్రభు వలన పొందుతూ ఆయన కృపలో నడిపించబడండి. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.